18 ఏళ్ళగా అది ఈ సమయం కోసం ఎదురు చూస్తుంది. ఇదిగో సరిగ్గా అర్ధరాత్రి 11:53 ఆ చెట్టు దగ్గర ఈ దీపం వెలిగించు. అసలు దీపం ఎవరు ఆర్పారు? అసలు దెయ్యాలేవే. అంటే ఇప్పుడు ఆత్మ నన్ను నిజంగానే చంపేస్తుందా? 72 ఏళ్ళగా ఆ మర్రి చెట్టులో ఆత్మ బంధించి ఉంది. అమావాస్య రోజు సాయంత్రం భూత ప్రేత నివారిణి హోమం చేయిస్తే ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోతుంది. సర్పంచ్ గారు, ఊళ్ళో ఏం చేస్తున్నారండి? ఒరే, నీకు చెప్పకూడదురా. 4 రోజుల్లో అమావాస్య పూర్తవుద్ది, అప్పుడు చెప్తాను. మీరేం చెయ్యకపోతే ముసలోడేమైపోయాడు? నాకేం తెలుసురా, ఆడెక్కడికి పోయాడో. ఏట్రా, ఏమైంది? అందరూ ఏం చేస్తున్నారు గుళ్ళో? రే అవెంజరు, మళ్ళీ దెయ్యమే అంటావా? దెయ్యమైతే గుళ్ళోకి రాదు కదండి. అది నిజమే. తాత, నువ్వు బతికే ఉన్నావా? నాకేమైంది? ఒరే ముసలోడా, ఎక్కడికి పోయారా? నీకోసం ఊరంతా ఎతుకుతుంటే ఇప్పుడు వస్తావా? ఏటండి, మీరు ఎతికారా? అదే 2 రోజుల నుంచి ఈ సత్తుబాగోడు వాళ్ళు ఎతికారు. అసలు ఎక్కడికి పోయో? నేనెక్కడికి పోతానురా? మొన్న రాత్రి ఈడు చేపల పులుసు ఇచ్చాడు, అస్సలు బాలేదు. బాగోపోతే బాగోలేదని చెప్పాలి కానీ ఇలా అలిగిలిపోతావా? రే నువ్వు ఆగు. ఆడిచ్చిన చేపల పులుసు వల్ల కడుపు చెడిపోయి పొలం గట్టు నుంచి వస్తుంటే ఎవరో అమ్మాయి కాపాడమని కాకేసింది. ఈ వయసులో నిన్నేమేం కాపాడాలి? నువ్వు ఆ పిల్లని కాపాడడానికి వెళ్ళావా? ఒరే నువ్వు ఆగే అని చెప్పనే. చెట్టు ఒకటే కనబడుతుంది, మరి గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేస్తున్నాను, ఏం కంగారు పడుకో. మరి తర్వాత ఏమైంది? ఏమవుద్ది, కళ్ళు తిరిగి పడిపోయాను. ఇందాక లేచాను, ఇంటికి వెళ్తుంటే గుళ్ళో మీరందరూ కనిపించారని వచ్చాను. సరే, ఇంక నేను వెళ్తాను. ఒరే దెయ్యమీడిని ఏం చేయలేదేంట్రా? ముసలోడు మీలా భయపడ్డ కదండి, ఆయన దెయ్యం మీలా పిరికోల్ని ఏదోటి చేస్తదండి. సర్పంచ్ గారు, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని అనుమానించి మేము తప్పు చేసామండి. అవునండి, నిజం తెలియకుండా మిమ్మల్ని చంపాలనుకున్నాం. సరే సరే, అయ్యిందేదో అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళండి. ఒరే, తాత గురించి పక్కన పెట్టండి. అసలు సర్పంచ్ గారు గుళ్ళో ఎందుకున్నారో చెప్పలేదు. ఒడి అమ్మ, అసలు విషయం మర్చిపోయాం. సర్పంచ్ గారు, గుళ్ళో ఏం చేస్తున్నారండి? చచ్చింది గొర్రె, ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు ఉందండి. చెప్పబోతే ఎల్లొదలరా, చెప్పేస్తే దెయ్యం వదలదు. అబ్బా, ఈ సిద్ధాంతం ఇంకా రాడేంట్రా? ఏదో సొల్లేసి ఎక్కడి నుంచి పంపేస్తాడనుకుంటే. ఏంటి బాబు ఇలా వచ్చారు? సిద్ధాంత్ గారు వచ్చారా? కొంచెం మీరన్నా చెప్పండి వీళ్ళకి. సర్పంచ్ గారు 4 రోజులుగా గుళ్ళోనే ఎందుకున్నారో తెలియాలంటే అసలు 72 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియాలి. పెద్దలు చేసే పాపాలే పిల్లలకి తగులుతాయంటారు. అలానే మన ఊరు పెద్దలు చేసిన పాపమే దీనికి కారణం. 72 ఏళ్ల క్రితం మన ఊర్లో గాయత్రి అని ఒక అమ్మాయి ఉండేది. తనకి చదువు అంటే చాలా ఇష్టం. సరిగ్గా 10వ తరగతి పరీక్షలకు 10 రోజులు ఉంది అనగా ఊరిలోకి అంటురోగం వ్యాపించింది. పచ్చగా ఉన్న పొలాలన్నీ నేల కొరిగాయి. ఊర్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ వచ్చారు. చావులని కల్లారా చూసిన ఊరి ప్రజలు ఇంకెన్ని చావులని చూడాలి అని భయపడుతూ స్వామీజీని కలిశారు. మన ఊరికి దుష్ట శక్తి పట్టింది, అది పోవాలంటే మన ఊరి అమ్మవారికి అశ్విని నక్షత్రంలో జన్మించిన ఒక కన్నె పిల్లని బలివ్వాలి. ఆ ఊర్లో
అశ్విని నక్షత్రంలో పుట్టిన ఒకే ఒక్క ఆడపిల్ల గాయత్రి. అది మనుషుల మాటలు కన్నా మూఢనమ్మకాలకు విలువనిచ్చే సమయం కావడంతో చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఊరి చివర మర్రి చెట్టుకి గాయత్రిని కట్టేసి సజీవ దహనం చేసేశారు. తరువాత గాయత్రి ఆత్మ దెయ్యంగా మారి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూనే ఉండేది. ప్రతి 18 ఏళ్లకు ఒకసారి మౌని అమావాస్య రోజు గాయత్రి ఆత్మ బలపడి ఊరిని నాశనం చేయాలని చూస్తూ ఉండేది. కానీ అది బయటికి రాకుండా మంత్రించిన దీపంతో బంధించి ఉంచేవాళ్ళం. అమ్మ దీనమ్మ, ఆడపిల్ల అని కూడా చూడకుండా బతికుండగానే తగలెట్టేశారా? అంటే మళ్ళీ దయ్యం వచ్చేస్తుందని దీపం పెట్టారా? అవును, కానీ దీపం మార్పడంతో ఆత్మ బయటికి వచ్చేసింది. ఏంటి దీప్ మార్పేశాడా? దీప్ మార్పేసిన దిక్కు మళ్ళీ ఎదవడండి. ఇంకెవరో మన సర్పంచ్ గారే. ఏంటి మీరు ఆరిపోయారా? అయినా మా జీవితాలు ఆరిపేసే మీకు దీప్ మొక్కలు ఎక్కేటండి. ఒరే సత్యబాబు, రోడ్డు బాగు చేయించమని అడిగినట్టున్నావు కదరా. ఇప్పుడు నోరు మూయలేదనుకో, మీ ఇంటి మీద నుంచి చేయించేస్తాను రోడ్డు. స్వామి, ఇప్పుడు హోమం చేస్తే దెయ్యం పర్మనెంట్గా వెళ్ళిపోతుంది కదా? వెళ్ళిపోతుంది, కానీ అదంత సులభం కాదు. దీప్ మార్పిన సర్పంచ్ గారే కాబట్టి హోమం కూడా ఆయనే చెయ్యాలి. కానీ హోమం చేసే సమయంలో ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. ఏంటి దెయ్యం సర్పంచ్ గారిని చంపేస్తుందా? మేమున్నామనుకున్నారా పోయామనుకున్నారా? ఎంతైనా ఆయన మా నూరికి సర్పంచ్ గారు. ఆయన దెయ్యం చంపేస్తుంటే మేము ఎలా చూస్తూ ఉంటాం? అందుకే మేము వెళ్ళిపోయాక చేసుకోండి పూజలు. పదండ్రా, మళ్ళీ ఇక్కడ ఉంటే దెయ్యం మనలొట్టుకుంటది. సిద్ధాంతి గారు, ఇప్పుడు ఏం చేద్దాం? హోమం చెయ్యడానికి సిద్ధంగా ఉండండి. అయ్యగారు, అమ్మగారు ఊరు నుండి వచ్చేసారండి. హోమ్ ఆఫీస్ బేగా ఇంటికి వెళ్దాం పదండి. రే అవెంజరో, నోరు మూసుకో. నేనేం మాట్లాడలేదండి. ఇప్పుడు హోమం మధ్యలో ఆపడానికి గాయత్రి ఆత్మ ప్రయత్నిస్తూనే ఉంటుంది. హోమం పూర్తయ్యే వరకు మీరేం పట్టించుకోకండి. కాపాడండి, కాపాడండి. అమ్మ దీనమ్మ, ఇదేంట్రా ఇలా పిలుతుంది? పాపారాయుడు, బయటికి వస్తావా రావా? సర్పంచ్ గారు, ఇంకా కొల్లు తెరవండి. అమ్మయ్యా, హోమం అయిపోయిందా? దెయ్యం పోయిందా? ఇంకో పని మిగిలింది. ఇంకోట ఏంటో చెప్పండి. హోమం చేసిన అగ్నితో ఆ చెట్టుని తగలపెట్టండి. పదండి, బేగా వెళ్ళొచ్చేద్దాం. కుదరదు, ఒక్కరే వెళ్ళాలి. గుర్తు పెట్టుకోండి, అడుగు మొదలయ్యాక ఆపకూడదు. పాపారాయుడు, బయటికి వచ్చావా? ఇంక నిన్నెవ్వరూ కాపాడలేరు. ఊరు బాబోయ్, ఇది వచ్చేసినట్టుంది. అది నిన్ను భయపెట్టి ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయినా సరే నువ్వు ఆగకూడదు. భయపడకూడదు, భయపడకూడదు, భయపడకూడదు. నన్ను తగలపెట్టేలోపు నీ వాళ్ళందరినీ చంపేస్తాను. లేదు, ఏం చేయదు, ఏం చేయదు. బతికుండగానే తగలపెట్టేశారు. కన్న వాళ్ళు కూడా కళ్ళు తెరిచి చూస్తుండిపోయారు. కనీసం నువ్వైనా నాకు న్యాయం చెయ్యి. దాని మాయమాటలు వినిపించుకోకు. అగ్ని నీ చేతిలో ఉన్నంత వరకు ఆత్మ నిన్ను తాకలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి జారనివ్వకు. రే పాపారాయుడు, ఆగుతావా ఆగవా? ఊరు బాబోయ్, ఇదేంట్రా ఇలా తగులుకుంది? నేను ఆగను, నేను ఆగను. నువ్వు
నీకు గుర్తుండిపోయేలా చేస్తాను. యా తెలిసి తెలియక మన ఊరు ఆడపిల్లలకు ఎంతో అన్యాయం చేస్తున్నాం. పుట్టిన 10 ఏళ్లకే పెళ్లి చేసి బరువు బాధ్యతలు మూటగడుతున్నాం. ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయకండి. ఆడపిల్లల్ని భారం అనుకోకుండా బాధ్యతగా చదివించండి.